అందరికీ నమస్కారం. మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్. ఈరోజు ముందుగా డేట్ చూసుకుంటే మే 19, 2026. ఈరోజు సోమవారం. ఇక నుంచి బయట సరుకులు దిగటం గూడెలలో, ఏసీ గూడెలలో ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ 4-5 కిలోమీటర్ల దూరంలో సరుకులు దిగుతున్నాయండి. ఇంతకుముందు యార్డ్లో అయితే సరుకులు ఎన్ని వచ్చినాయి అనేది తెలిసిద్ది. ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి చోటకు కూడా ప్రతి గూడానికి, ప్రతి ఏసీ గూడానికి తిరగటం వల్ల కొంత వీడియో కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. ఈరోజు సరుకులు ఎన్నైతే చెప్పలేం, కానీ సుమారు సరుకులు అయితే కొద్దిగా బాగానే వచ్చినాయి. ఏ విధంగా మార్కెట్ ధరలు జరుగుతున్నాయి, క్వాలిటీలు ఎలాగున్నాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా సరుకులు అయితే కొద్ది గొప్ప అటు కర్నూలు, ప్రకాశం, పల్నాడు, ఇటు మనకి కొద్ది గొప్ప బయట నుంచి కూడా సరుకులు రావడం జరుగుతుంది. వచ్చినాయి క్వాలిటీలు అయితే అంతంత మాత్రం మీడియం బెస్ట్ రకాలు, అన్ని రకాలకు సంబంధించి మీడియం బెస్ట్ రకాలు వచ్చినాయి. ధరలు చూసుకుంటే కాకపోతే వ్యాపారస్తులు అనుకున్నంతమంది వ్యాపారస్తులు రావటం లేదండి. కొంతమంది మార్కెట్ చూసి ఏసీలోనే కొంచెం చూసుకొని ఏసీలోనే పెట్టుకుంటున్నారు. ముందు మనం సీడ్ రకాలకు సంబంధించి భద్రాచలం కూడా కొద్ది గొప్ప వచ్చినాయండి. సీడ్ రకాలకు సంబంధించి ముందు కర్నూలు డీడీ చూసుకుంటే అటు ఇగురు పిక్కలు ఈ సైజు రకాలు కూడా వచ్చినాయండి. కొంత సెలవులు అనేసరికి కొంత మెతక రకాలు, పండ్లు కాయలు కూడా 15,000 కాడి నుంచి మొదలై ఎక్కువగా 18,000 ఎక్కువగా జరుగుతుందండి. అంటే అటు బెస్ట్లు తగ్గినాయి, డీలక్స్ కూడా లేవు. క్వాలిటీలు ఉంటే క్వాలిటీ దగ్గర ధర అన్నట్టు ఎక్కువగా 18 నుంచి 18,000 జరుగుతున్నాయి. కర్నూలు డీడీ 341 కూడా దేశవాళీ 20,000, 21 రకాలు మార్కెట్లో లేవండి. అన్నీ కూడా 16,000 కాడి నుంచి 18,000, 19,000 రకాలు ఉన్నాయి. మీరు కాసేపట్లో ఈ రకాలు ఎలాగున్నాయి, ఆ రకాల దగ్గర ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. తర్వాత నాకు నెంబర్ 5 కూడా అంత క్వాలిటీ ఉండే కనపడలేదండి. 17, 18 మీడియం బెస్ట్లు 19,000, కొద్దిగా క్వాలిటీ ఉంటే 20,000 దాకా అయితే జరుగుతున్నాయి మార్కెట్లో, అంటే బయట గూడెలలో. తేజ చూసుకుంటే తేజాలు అయితే ఎక్కువగా ఈరోజు సరుకులు నాకు తెలిసినంత వరకు 20,000 పైన 30,000 దాకా దగ్గర ఉన్న, ఎందుకంటే చూస్తే అట్లా కనపడ్డాయి. లెక్క అనేది రాదు, కానీ తేజాలు ఎక్కువగా ఉన్నాయి, సీడ్ రకాలు తక్కువగా ఉన్నాయి. తేజాలు కూడా అటు 14,000 కానించి 17,000, 18,000 రకాలే ఉన్నాయి. కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు కానీ, బెస్ట్ కానీ, డీలక్స్లు కానీ పెద్ద కనపడతలా ఉంటే కనుక మార్కెట్ 19,000 దాకా జరిగే అవకాశాలు ఉన్న క్వాలిటీలు అయితే కనపడతలా టోటల్గా. ఎందుకంటే ఈరోజే కొంత బయట తిరగడం మొదలైంది, యార్డ్లోకి అయితే రానిట్లేదు. యార్డ్లో సరుకులన్నీ కూడా బయటకు వెళ్ళిపోతున్నాయి. సెలవులు తెలిసిందే 10 సంవత్సరాలు లాగానే. తేజాలు కూడా ఎక్కువగా 16, 17, 18 అంటే అటు మీడియం బెస్ట్లు కనపడ్డాయి నాకు. తర్వాత 334 సూపర్ 10లు కూడా క్వాలిటీ ఉన్న మిర్చి, టోటల్గా చూస్తే క్వాలిటీ ఉన్న మిర్చి అయితే చాలా తక్కువగా ఉన్నాయండి. గూడెళ్ళని తిరిగి చూసినప్పుడు ఇగురు పిక్కలు, సైజు తక్కువ రకాలు, మీడియం బెస్ట్లు, అక్కడక్కడ 1-2 సార్లు బెస్ట్లు. 34లు కూడా నేను చూసిన రకాల వరకు చూసుకుంటే 16, 17, 18 మీడియం బెస్ట్లు. ఎక్కడన్నా క్వాలిటీ ఉన్న మిర్చి 19,000-20,000 దాకా జరుగుతుందండి. బెస్ట్లు, డీలక్స్లు కనపడలేదు. తర్వాత షార్కులు కూడా నాకు అంత క్వాలిటీ ఉన్న మిర్చి కనపడలేదండి. 16, 17,000 డీలక్స్ అవి కనపడలేదు. 14, 13, 14, 15 ఇగురు పిక్కల కాడి నుంచి 15, 16,000 ఒక క్వాలిటీ వరకు అయితే చూశాను నేను. రోమి కూడా మార్కెట్లో నాకు అంతగా కనపడలేదు. తర్వాత బ్యాడ్కి రకాలు కూడా 355 బ్యాడ్కి అక్కడక్కడ సిజంటే కనపడే, కానీ మీడియం బెస్ట్లే కనపడేయండి. ఒక రకంగా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి, కానీ డీలక్స్లు కానీ లేవు. ఇక్కడి నుంచి కనపడవు కూడా నాకు తెలిసినంత. బహుశా ఎక్కడ నుంటే ఏసీలు తీస్తే కంపల్సరీగా ఏసీలలో ఏ మార్కెట్ జరిగింది, ఏ విధంగా ఉంది, ఎట జరుగుతుంది అనేది కంపల్సరీగా సెలవు లేకుండా ఒకవేళ మీకైతే నా వీడియో ద్వారా కంపల్సరీగా ఏసీలు కూడా తెలియజేస్తానండి. రైస్ సోదరులు అయితే గుర్తుపెట్టుకోండి. అందుకని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. అది పగులు కానీ, ఉదయం పూట కాంచి కానీ, సాయంత్రం లోపు ఎక్కడైనా అమ్మకాలు జరిగినా, ఎక్కడైనా జరిగిన ఏసీలు కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది, తెలిసింది. 355 బ్యాడ్కి కూడా అటు 16, 17, 18 కొద్దిగా శుద్ధంగా క్వాలిటీ ఉంటే 19, క్వాలిటీ బాగుంది పర్లేదు బెస్ట్ టైప్ అనుకుంటే 20,000 ఆ క్వాలిటీలే ఉన్నాయి మార్కెట్లో. సిజంటా అయితే 16, 17 క్వాలిటీలే సిజంటా బ్యాడ్కి కనపడుతున్నాయండి. 2043 నాకైతే మార్కెట్లో పెద్దగా కనపడలేదు. 2043 తర్వాత బంగారం కూడా కొంచెం సైజు తక్కువ రకాలు వచ్చినాయండి. 16, 17, 18 లోపు
19, 20 క్వాలిటీలు ఇవ్వండి. ఉంటే కనుక క్వాలిటీ ఉంటే 20 దాకా జరుగుతుందండి మార్కెట్లో. బుల్లెట్లు కూడా 16, 17, 18 ఆ క్వాలిటీలే కనపడుతున్నాయి. కాకపోతే మూమెంట్ అనుకున్నంత మూమెంటు సేల్స్ పరంగా నాకు అనిపించలేదండి. కొద్దిగా ఉండోట్లలో ఆ పౌడర్ రకాల క్వాలిటీలు తప్పితే కొద్దిగా శుద్ధమైన క్వాలిటీలు కూడా కొంతమంది వ్యాపారస్తులు ఇప్పుడు కూడా స్టాకిస్టులు ఎక్స్పోర్టర్స్ కానీ అడుగుతున్నారు, కానీ ఆ క్వాలిటీలు అయితే కనపడలే. బంగారం కానీ బుల్లెట్ కానీ ఇంకా 273 మార్కెట్లో పెద్ద కనపడలేదు. కానీ కుబేరా మాత్రం 16, 17 రకాలు ఉన్నాయండి. 16, 17 అంటే అటు మీడియం బెస్ట్లు 18 దాకా ఆ క్వాలిటీలే కనపడుతున్నాయి. నేను గూడాలు తిరిగి చూసుకున్నప్పుడల్లా రైతులు గమనించండి. ఒక్కొక్కసారి సరుకుల మూమిని పెట్టి నేను తిరిగే విధానాన్ని బట్టి కొంచెం ఒక్కోసారి వీడియో లేట్ అవుతుంది, పక్కాగా రిపోర్ట్ అయితే వస్తుంది. ఇది రైతులు గమనించండి. కొన్ని రకాలు కూడా వీడియో తీస్తాను, ఆ రకాలకు తగ్గ ధరలు ఏ విధంగా జరిగినందుకు కూడా చూడండి, వీడియో కూడా చూడండి. తర్వాత క్లాసిక్ కూడా క్వాలిటీలు అయితే తగ్గిపోయినాయండి. మా అంత క్వాలిటీలు అయితే కనపడతలేదు. కానీ 17, 18, 19 అంటే అటు మీడియం బెస్ట్లు ఏనే మీడియం బెస్ట్లు మార్కెట్లో ఎక్కువ ఉన్నాయి. అన్ని సరుకుల్లో కూడా తేజాలు ఎక్కువ ఉన్నాయి. క్లాసిక్ ఆర్మూర్ కూడా కొంచెం 16, 17 వేలు క్వాలిటీ చూస్తే పెద్దగా కనపడతలేదండి. ఎక్కువ కూడా 14, 15, 13, 14, 15 మీడియం బెస్ట్లు క్వాలిటీలు ఉన్నాయి. 16, 17 క్వాలిటీలు 16,000 నుంచి 17,000 క్వాలిటీలు అంటే బెస్ట్లు డీలక్స్లు కనపడతారు. ఎక్కడ ఉంటే ఆర్మూర్ సేల్స్ బాగానే ఉంది, కొంటున్నారండి. 17,000 దాకా మార్కెట్లో అమ్మకాలు అయితే జరుగుతున్నాయి. ఎరుపు రకాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సేల్స్ పరంగా చూసుకుంటే కొద్ది క్వాలిటీ ఉండమిచ్చి సేల్స్ ఉందండి. ఇంకా తాలు మనం కనుక గమనించినట్టయితే అటు తేజ తాలు కానీ సీడ్ తాలు 10,000 కాడి నుంచి మొదలవుతున్నాయి. కొంచెం మెతక అవి ఉన్నాయి. 10,000 ఆ రేంజ్లు అడిగితే కొంచెం క్వాలిటీ ఉన్న తాలు అయితే 13 నుంచి 13,000, 14,000 దాకా తాలేస్తున్నారు. కొద్దిగా కలగలుపుల తాలు కూడా రంగులుంటే డ్రై ఉన్నాయి అడుగుతున్నారండి. కొంచెం రంగులు ఉన్నాయి, డ్రై ఉన్న కాయలు అడుగుతున్నారు. తాలు కూడా సేల్స్ బాగానే ఉంది. ఇంకా 334 తాలు కానీ ఆర్మూర్ తాలు, బ్యాడ్గి తాలు, ఇతరత్ర కొంచెం తాలన్నీ కూడా ఈరోజు అటు 8,000 కాడి నుంచి 9,000 కొంత తాలు అయితే కొద్దిగా మెతకలు ఉన్న తాలు ఆ తాలు, మిగతా ఇతరత్ర తాలన్నీ కూడా కొంచెం రంగులున్న తాలు 10,000 కాడి నుంచి 11,000, 12,000 ఆ రేంజ్లో జరుగుతుంది. టోటల్గా ఈరోజు మే 11, 2026 సోమవారం గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల కోల్డ్ స్టోరేజ్లో కానీ గూడెలలో కానీ జరిగిన మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. తర్వాత కొన్ని రకాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. నమస్తే, మీ హరిబాబు, గుంటూరు మిర్చి మార్కెట్.